ఓం శాంతి. శుభోదయం. ఈరోజు జీవన మంత్రం. నేను ఒక యోగి స్వరూపాన్ని. నా ప్రతి ఆలోచన, మాట అందరికీ ఆశీర్వాదాలవుతున్నాయి. యోగీశ్వరుడైన పరమాత్ముని స్మరణ ద్వారా నా సంకల్పం, మాటలు, కర్మలు, సంబంధాలన్నీ సిద్ధి మరియు శుద్ధి అవుతున్నాయి. నా సంకల్ప సిద్ధి ద్వారా ప్రతి పరిస్థితిలో విజయం సాధిస్తున్నాను. అనుభవం చేద్దాం. భగవంతుని స్మరణలో ఉంటూ శుద్ధ సంకల్పాలతో సాత్విక భోజనం తయారు చేస్తాను. అది తిన్నవారికి ప్రసాదమై ఆత్మిక శక్తిని ప్రసాదిస్తుంది. నేను ధర్మ మార్గంలో ధనాన్ని ఆర్జిస్తాను. అది పవిత్ర ధనమై సుఖాన్ని ఇస్తుంది. నేను త్వరగా నిద్రిస్తాను. మరలా బ్రహ్మీ ముహూర్తంలో మేల్కొంటాను. నేను యోగి స్వరూపాన్ని. ఆధ్యాత్మిక విలువలు విస్మరిస్తే యోగికి బదులుగా భోగిగా అవుతాను. కనుక యోగి లేదా భోగి అవ్వడం అనేది మన చేతుల్లోనే ఉంది. మరి ఈ వారమంతా ఈ జీవన మంత్రాన్ని రోజంతటిలో అప్పుడప్పుడు స్మరిస్తూ ఉందాం. సదా యోగీ భవ, సదా ఆనంద స్వరూప భవ. ఓం శాంతి. ధన్యవాదాలు.